మాఫియా వెళ్తుంది అది ఇదని మాట్లాడటంపై మీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందండి. ఏంటంటే గతంలో ఆయన చేశాడు నియంతలాగా ప్రతి ఒక్క రంగాన్ని ఆయన గుప్పిట్లో పెట్టుకొని భూ కబ్జాడా, ఇసుక కబ్జానా, లిక్కరా ఎన్నో స్కాములు చేసి పేద బడుగు బలహీన వర్గ తాత ముత్తాతలు ఇచ్చిన కాడ ఆస్తి ఆయన పేరు ఆయన స్టాంప్ వేసుకున్నాడు. మరి ఈయన ఏంటంటే దెయ్యాలకి వేదాలు వల్లించినట్టుంది. ఈయన మాటలు ఎవరు నమ్మే విధంగా అయితే లేదండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీడియాతో వంశీకి కావాలని చేయలేదు, గవర్నమెంట్ కావాలని ఎరికిస్తుంది అది ఇదని మాట్లాడటం అంటే నిన్న కాక మొన్న ఆయన ఇంటి చుట్టూ తగలబెట్టుకొని నన్ను ఎవరో తగలబెడుతున్నారని చెప్పాడు. పెద్ద కంచి కట్టుకొని జైల్లో ఉన్నట్టు ఆయన ఉండి ఆయన కంచి తగలేసుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి పనులు చేయండి. ఏదన్నా మేము ఉంటే ఒకరి ఇల్లు నిలబెడతారే కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకరికి గూడిస్తారే గాని ఇలాగ ఆయన కార్యాలయం ఆయన తగలబెట్టుకొని ఈయన మీద చెప్పాల్సిన అవసరం లేదు. ఇదంతా వాస్తవం, జరిగింది నిజం. కాబట్టి ఎవరైనా చేసిన తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే. రాష్ట్రంలో పెద్దలకు అసలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ సరిగ్గా లేదు, మాఫియా నడుస్తుంది అది ఇదని మాట్లాడటంపై మీరేమన్నా? గత ప్రభుత్వంలో జగన్ గారు చక్కగా పోలీసుల్ని పిల్లల్లాగా కుక్క పిల్లల్లాగా తాడేసి పగ్గాలు పట్టుకొని ఏదైతే హోమ్ మినిస్ట్రీ ఇచ్చి కూడా ఇచ్చిన మహిళని అవమానించి ఆవిడకి హోమ్ గార్డుకి ట్రాన్స్ఫర్ చేయించుకునే రైట్ కూడా లేకుండా ఒక మహిళ హోమ్ మినిస్టర్ చేసి అవమానించి బయటకు పంపించిన ఆయన ఈ లా అండ్ ఆర్డర్ చట్టాలు పోలీసులు గౌరవించే మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరికీ తెలుసు. మెంగి వేషాలు ఈ రోజు బురకా తీసుకొని బయటకు వచ్చి 4 మాటలు మాట్లాడితే నమ్మేటట్లు లేరు. తంతారేమోనని కంచి కట్టుకొని దాక్కొని గుడారాలు వేసుకొని వేరే రూటుల్లో వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బయటకు వచ్చి 4 మాటలు మాట్లాడి మళ్ళీ దాక్కుంటే ప్రజలు ఏం విశ్వసించరు. చెప్పేయండి నాటకాలు బూటకాలు మాట్లాడండి. పట్టాభి చంద్రబాబు నాయుడు పట్టాభిని పంపించి తగలబెట్టాడు పార్టీ ఆఫీస్ అది ఇదని మాట్లాడుతున్నారు. అంత అవసరం లేదండి. పట్టాభి గారికి ఏం అవసరం అండి? ఏదన్నా అంటే శంచరిగా పడగొట్టి నిజం ఏదో చేస్తామంటే చేసి చూపిస్తారు. పట్టాభి గారు దొంగచాటుగా చేయాల్సిన అవసరమే లేదు. ఆయన టీడీపీ నాయకులకి పట్టాభి గారికి అట్లాంటి చేయడానికి లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులే మనుషుల్ని మాన ప్రాణ ధన ధాన్యాలు వస్తు వాహనాలు కూడా దోచుకున్నారండి. ఆఖరికి పోలీసులు పట్టుకున్న వెహికల్స్ లో కూడా మాయం చేసేసిన వాళ్ళు ఉన్నారు. అన్నిట్లోనూ స్కాములు, అన్ని స్కాములు అంటేనే జగన్మోహన్ రెడ్డి. ఆయనే అన్ని ముందుండి చేపిస్తాడు, నడిపిస్తాడు. ఆయన ఇట్లాంటి మాటలు మాట్లాడడం నిజంగా హాస్యాస్పదంగా ఉందండి. వంశీని కలిసి వచ్చి కావాలని వంశీని అరెస్ట్ చేశారు అది ఇదని మాట్లాడటం. వంశీని కావాలని అరెస్ట్ చేశారు, వంశీ మాట్లాడిన మాటలకు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రజానికాన్ని మొత్తాన్ని తెలుసు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అలాంటి వారి కోసం వచ్చి ఇలా మాట్లాడటం అనేది అతని యొక్క దీనికి వేయవచ్చు. అసలు నిజంగా ఒక ముఖ్యమంత్రి చేసిన ఓడివి నువ్వు ఒక నోటికి వచ్చిన పచ్చిబూతులు తిట్టే ఓడి కోసం వచ్చి నువ్వు అంటే నువ్వు ఒక సైకో, నువ్వు ఒక ఎదవు అన్నది ఎవరికి అర్థం కావట్లా. నువ్వేను ఊళ్ళు అరెస్ట్ చేశారా? నువ్వేను ఒకరిని కిడ్నాప్ చేశారనో గతంలో నువ్వు మాట్లాడిన మాటలేంటో మీ వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళు తిడుతుంటే నువ్వు పొందిన సైకో ఆనందానికి ఇచ్చేలా ఎవరికైనా పాపం పండుద్ది. ఆ పాపం పండింది కాబట్టి ఈ రోజు వంశీ ఇంకా ఉన్నారు. ఇప్పుడు అయిపోలేదు. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఒక్కొక్కడికి తప్పు చేసిన ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. అది ఆడవాళ్ళని దూషించావు, ఎన్నెన్న మాట్లాడినావో ప్రజానేకాలు తెలుసు. అందుకే నీకు గోరి కట్టి నీ 11 సీట్లు ఇచ్చింది ఊరినేక జగన్మోహన్ రెడ్డి. ఎప్పటికైనా నువ్వు మారతావు అనుకుంటే నీ జీవితంలో మారవు. ఆ రోజు నువ్వు వంశీని అందరూ మాట్లాడకూడదు. మనం పరిపాలన చేద్దాం, ప్రజలు మనకు 150 సీట్లు ఇచ్చారు, మనం ఎందుకు ఇలాంటి నువ్వు అనుంటే అసలు ఈ రోజు ఇంత ఇదయ్యేది కదగా. అసెంబ్లీలో వాడు తిరుగుతుంటే నువ్వు సైకోగా ఆనందం పోతుంది, నవ్వుతూ ఎంత వీడియో క్లిప్ చూస్తే అందరికీ ఉంది. జగన్మోహన్ రెడ్డి నీకు పరిపాలన చేత కాదు, నువ్వు ఒక నీ మంత్రులకు ఎదవలు. ఆ సంగతి అందరికి తెలిసే ఆంధ్రప్రదేశ్ జనం నీకు గోరికట్టారు. జగన్మోహన్ రెడ్డి అధికారులను తప్పు చేసిన అధికారుల్ని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని బట్టలు ఉడిచి నిలబెడతాను, ఎక్కడ ఉన్నా గానీ ఏ సముద్రాల్లో ఉన్నా కానీ అని ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడకట్ట అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే చేతతే కదండి. సైకో వాడికి ఏంటది? నేను ఇదైనప్పుడు అందరూ ఇవ్వాలనుకుంటారు తప్ప ఒక పరిపాలన చేద్దాము. వాళ్ళు అధికారులు తప్పు చేస్తారా? అన్ని రకాలుగా తప్పు చేసిన శిక్షించారు కానీ అధికారులు ఎవరికైతే నువ్వు ఎంతమందిని ఇచ్చేసావు? మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ని ఇచ్చేసావు. నువ్వు చెప్పుకుంటూ పోతే ఒక అక్కని ఇచ్చేసేందుకు తమ్ముడు అడిగితే అన్ని సజీవ దమనం చేశారు. నువ్వు మాచర్లు అయితే మా నాయకుల మీద దాడి చేపించావు. వాళ్ళందరికీ దాడి చేసిన ఏం చేశారు? మీరు పదవులు ఇచ్చి నువ్వు ఇచ్చేసావు. నువ్వు అసలు నీకు మాట్లాడే అర్హత కానీ మాట్లాడే నైతిక హక్కు కానీ నీకు లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా సరే మామూలుగా బుద్ధి తెచ్చుకోండి. ప్రజలకి ఏం కావాలి, ప్రజలకి ఇలాగ వెళ్ళాలి, మనకి ఎందుకు జరిగింది అన్న దాని మీద దృష్టి పెట్టు. కానీ ఇలాగా
వాడు వంశీ ఏమి పెద్ద ఇచ్చేదా ఎన్ని పాపాలు చేశాడు, ఎన్ని అరాచకాలు చేశాడు గన్నవరం నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకన్నా మొత్తం తెలుసు. దానికనే శిక్ష అనుభవిస్తారు. అంటే రాష్ట్రంలో జగన్మోహన్ మాఫియా నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ఒక ఇప్పుడు దొంగ అంటే జగన్మోహన్ రెడ్డి మారితే ఒక దొంగడు ఇంకోటి దొంగడు అంటే జగన్మోహన్ రెడ్డి అసలు నీ గురించి ఇండియాలో ఏ ముఖ్యమంత్రి అయినా సరే నిన్ను చూసుకొని అందరూ ఏం చేశారు, అవినీతి ఎలా చేయాలి, ఎలా దోచుకోవాలనేది నేర్చుకున్నారు. వాళ్ళందరూ ఏమైపోయారు, నేను ఆదర్శం తీసుకోవాలి మొత్తం మాజీలు అయిపోయారు. అంతేగాని నీ అంత ఇది పనికి మాలిన నువ్వు పదవి అసలు నిజంగా నువ్వు సరిగ్గా పరిపాలన చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజుల్లో పెట్టుబడిదారులు మనం వెళ్తే ఒక్కడ కూడా రానంటారు. ఎందుకు నీ సైకోతాన్ని భయపడిపోయి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. నీకు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, ఇప్పుడు నీవు జీవితంలో నువ్వు అది నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా, నీ పార్టీకి మొన్న 11 సీట్లు ఇచ్చారు, నెక్స్ట్ ఈసారి అది కూడా ఉండదు.